అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 11వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే పరిణామాలకు ఎలా స్పందించబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారు ఎటువంటి దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీ రాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్న మన గురువు గారిని అయితే ఒకే ఒకసారి మీరు నమ్మకంతో అయితే సంప్రదించి చూడండి. మీకున్న సమస్యలకు తప్పకుండా 100% పరిష్కారం తప్పకుండా అయితే లభిస్తుంది. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ఎంతో నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్టయితే వీరు చాలా చక్కటి రూప లావణ్యం కలిగిన వ్యక్తులు, అలాగే పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను ఎంతో స్నేహశైలిగా అయితే ఉన్న గొప్ప వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి జీవితంలోకి ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఆ భగవంతుడు మీకు పంపబోతున్నాడు. ఒక వ్యక్తి ద్వారా, ఒక వ్యక్తి రూపంలో అయితే మీ ముందుకైతే మీ జీవితంలోకి అయితే ప్రవేశించబోతుంది. అయితే చాలామంది గత కొంతేళ్లుగా ఎంత కష్టపడినప్పటికీ కూడాను ఫలితం అనేది రాలేదని చెప్పి మీరు ఏ విధంగా కృంగిపోతున్నారో, ఆ భగవంతుడు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడని చెప్పి మీరు ఎంతో కృంగిపోయిన బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తప్పకుండా ఈరోజు మాత్రం మీ జీవితంలో వినబోయేటువంటి శుభవార్తలు ఏ విధంగా ఉన్నాయంటే, మీ జీవితంలో ఇదివరకు ఎన్నడూ కూడా మీరు విననటువంటి శుభవార్తలు అయితే మీరైతే రేపటి రోజున వినబోతున్నారు. ఇటీవల కాలంలో మీ ఇంట్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా అయితే మీకు అనిపించి ఉండవచ్చు. చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు, డబ్బు వచ్చినా నిలవకపోవడం, ఆరోగ్య సమస్యలు, పనులు ఆలస్యం అవటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా కృంగిపోయే విధంగా అలసిపోయేలాగా చేస్తుంటాయి. అయితే ఈ శుభవార్త కారణంగా మీ ఇంటిలో మీ కుటుంబ సభ్యులంతా కూడా ఒక పండగ వాతావరణంగా లాగా అయితే నెలకొనబోతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం, దైవం యొక్క కరుణ కటాక్ష కలిసి మీ ఇంట్లో సానుకూలమైన మార్పులు అయితే తీసుకురాబోతున్నాయి. ఆకస్మికంగా ఆగిపోయినటువంటి ఎన్నో పనులు సజావుగా పూర్తి కానున్నాయి. కోర్టు వ్యవహారాలు, స్థలం, ఇల్లు, వివాహం, ఉద్యోగం, విదేశీ అవకాశం సంబంధించిన కొన్ని శుభవార్తలు, కొన్ని అవకాశాలు సాయంత్రం 6 గంటల సమయంలోపు తప్పకుండా మీకు వినబడబోతున్నాయి. కానీ దీనికంటే గొప్ప విషయం ఇంకా ఉంది. ఈ మధ్య మీకు పదే పదే ఒక వ్యక్తి గుర్తుకు రావడం, లేదా ఒక అపరిచిత ముఖం మీ కళ్ళలో కనిపిస్తూ ఉండడం, అయితే ఇవన్నీ జరగడం కూడా మీరు తేలికగా అయితే తీసుకోవద్దు. ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలోకి, మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నా అంటే దానికి ఏదో ఒక మూల కారణం ఉంటుందనేది తప్పకుండా మీరు తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఏ విధంగా ఉండబోతుందనేది మీరు తప్పకుండా అయితే తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా వారి జీవితంలో కొన్ని సంబంధాలను భగవంతుడు నిర్ణయిస్తాడు. అటువంటి సంబంధాలు వచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా చివరికి కలిసే విధంగా విధి మార్గం అయితే చూపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక దైవ నిర్ణయం అనేది అమల్లోకి అయితే రాబోతుంది. భగవంతుడు మీకు తప్పకుండా తీసుకురాబోతున్నాడు. అందరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి ఒక సమాధానాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీ జీవితంలోకి ప్రవేశించబోతున్న ఒక స్త్రీ ఎవరు, మీ జీవితంలోకి అడుగు పెట్టడం ఆ స్త్రీ యొక్క యాదృచ్ఛికమా, లేదా కావాలనే మీ జీవితంలోకి రాబోతున్నారా? భగవంతుడు పంపిన యొక్క ఆశీర్వాదం తప్పకుండా మీ యొక్క మార్పును ఏ విధంగా మీరు స్వీకరించబోతున్నారు. కొంతమంది ఆ యొక్క స్త్రీ ఆప్యాయతను అలాగే ఇచ్చేటువంటి వ్యక్తిగా అయితే మిగలబోతుంది, లేదా చెల్లి లేదా బంధువుల రూపంలో సహాయం చేసే వ్యక్తిగా అయితే ఉండబోతుంది. ఇంకొకరికి జీవిత భాగస్వామి లేదా భవిష్యత్తులో జీవిత భాగస్వామిగా మారే విధంగా కూడా ఒక పరిచయం అయితే కాబోతుంది. మరికొందరికి ఉద్యోగం, వ్యాపారం, అభివృద్ధి దారి చూపించే ఒక గొప్ప స్త్రీగా అయితే పరిచయం ఏర్పడబోతుంది. మీ జీవితంలో ఈ రోజున ఒక కొత్త దారి ఏర్పడినట్టుగా మీ మనసుకు అనిపించడం, ఇప్పటి వరకు మూసుకుపోయిన ఎన్నో అవకాశాలు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం అయితే ప్రారంభం కానున్నాయి. తర్వాత ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మొదటి శుభవార్త, మీ కుటుంబంలో ఎంతో ఆనందం, ఎన్నో రోజులుగా ఉన్నటువంటి కొన్ని టెన్షన్స్ కూడా తీరిపోయే విధంగా అయితే ఉండబోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆ చర్చ అయితే మరలా రాబోతుంది. ఒక శుభకార్యం గురించి మీరు చర్చలు అయితే మొదలు పెట్టబోతున్నారు. కొంతమందికి వివాహం, మరికొంతమందికి సంతానం, ఇంకొంతమందికి కొత్త ఇంటి యోగం. శుభవార్తల ద్వారా మీ యొక్క ఇల్లు అయితే కలకలలాగిపోతుంది. ఒక మాటను ఈ రోజున మీరు అసలు నిర్లక్ష్యం అయితే చేయవద్దు. ఎందుకంటే వారి యొక్క ఆశీర్వాదం మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరచబోతుంది. మరొక విధంగా శుభవార్త ఏంటంటే కనుక ధనం, అలాగే ఉద్యోగానికి సంబంధించినట్టు చాలా కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది. ఈ రోజున మీకు బలంగా అయితే కనబడుతుంది. మీకు రావాల్సిన బకాయిలు, అలాగే అప్పుగా ఇచ్చినటువంటి ఆగిపోయినటువంటి చెల్లింపులు, ఇవన్నీ కూడా మీకైతే తిరిగి రాబోతున్నాయి.
ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు మంచి సమాచారం, గొప్ప అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికైతే ప్రమోషన్స్ లేదా జీతం పెరగడం, కొన్ని సరికొత్త బాధ్యతలు అనేవి కూడా చేతికి రావడం జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వ్యాపారం చేసే వారికి కొత్త నిబంధనలు కూడా, వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, మీకు అనేక రకాలుగా వ్యాపార విస్తరణ కూడా జరగబోతుంది. ఈ సమయంలో మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా పెరిగిపోతూ ఉంటారు. మీ చుట్టూ మీ యొక్క ప్రతి విషయాన్ని గమనిస్తూ మిమ్మల్ని చూసి అసూయపడే విధంగా అయితే ఉండబోతున్నారు. అయితే మీతో స్నేహశీలంగా ఉంటూనే మీకు శత్రువులుగా మారే విధంగా ఉండబోతున్నారు. అత్యంత ముఖ్యమైన ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే కనుక, మీ జీవితంలోకి వచ్చేటువంటి స్త్రీ మాటల్లో ఆమె ఏ విధంగా అయితే మీకు చూపించేటువంటి దాతృత్వం మరియు స్వభావం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆమె చెప్పే ఒక మాట కావచ్చు, సలహాలు కావచ్చు, మీ జీవితాన్ని, మీలో ఉన్న శక్తిని మేలుకొలిపే విధంగా అయితే ఉండబోతున్నాయి. మొదట్లో ఆమె ఒక సాధారణ వ్యక్తిలా కనిపించినప్పటికీ కూడాను కొద్ది కాలానికి మీరే గమనిస్తారు, ఆమె వచ్చిన తర్వాత మీ యొక్క అదృష్టం ఏ విధంగా మలుపు తిరిగింది, మీ యొక్క పనులు ఎంత సులభంగా పూర్తి కానున్నాయి, ఆమె ఇచ్చినటువంటి సలహా మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటివన్నీ కూడా మీ మనసుకు ప్రశాంతమైన హాయిని అయితే చేకూరుస్తుంది. ఆమె యొక్క సలహా ద్వారా మీకు ఒక శుభ సంకేతాలు అయితే రాబోతున్నాయని మీకు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క విషయం మీరు తప్పకుండా వచ్చిన అవకాశాన్ని అన్నింటినీ కూడా మీరు అనుమానంతో అయితే చూడవద్దు. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు మీకు ఎంతో మేలు చేసే రోజుగా అయితే నిలబోతుంది. మరొక ముఖ్యమైన సంకేతం ఏంటంటే కనుక, మీకు చాలా సాధారణంగా కనిపించినప్పటికీ కూడాను ఈరోజు మీకు చాలా ఉత్సాహాన్ని కనిపించే, కొంత ప్రశాంతతను ఇచ్చేటువంటి ఒక రోజుగా సాయంత్రం మీకు మిగిలిపోతుంది. కొంతమందికి ఈరోజు దేవాలయానికి వెళ్ళాలనుకున్నప్పటికీ కూడాను అటువంటి కోరిక అకస్మాత్తుగా కలగడం, కొన్ని మార్పులు మీ జీవితంలో శుభకరమైన మార్పులు కూడా తప్పకుండా అయితే తెలుస్తాయి. ఈ రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవిని పసుపు పూలతో లేదా ఎరుపు రంగు పూలతో కానీ పూజించడం, అమ్మవారికి పూజ చేయడం చాలా మంచిది. మీ యొక్క శక్తికి తగినట్టుగా మీరు దీపారాధన చేయడం, అలాగే దేవాలయంలో దీపం వెలిగించి కుటుంబ శ్రేయస్సు కోసం తప్పకుండా ప్రార్థించుకోవాలి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించడం, వీలైనంత వరకు పసుపు కుంకుమతో లేదా స్వామివారిని పాలతో అభిషేకం చేయడం చాలా మంచిది. మీ జీవితంలో ఉన్నటువంటి చిన్నపాటి సానుకూలమైన మార్పులు కూడా మరింత ఎక్కువగా రెట్టింపు ఆనందాన్ని అయితే ఇవ్వడానికి తప్పకుండా అయితే మీకు దోహదపడతాయి. రేపటి రోజున మీరు నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏ విధంగా అయితే మీకు కలగబోతున్నాయి అనేవి కూడా మీ యొక్క ఆనందాన్ని కూడా కలిగించబోతున్నాయి. పొరపాటు అయితే అసలు కానే కాదు. ఇటువంటి అన్ని విషయాల్లో కూడా మీ పరిచయమైన వెంటనే చెప్పుకోకండి. ఎవరినైనా సరే అహంకారంతో మంచి వ్యక్తులను కూడా దూరం చేసుకోవడం కూడా పొరపాటు అవుతుంది. మీ యొక్క గురించి ఏ మాత్రం పూర్తి వివరాలు తెలవకుండా వారి యొక్క మాట తీరు, అలాగే వారి యొక్క హావభావాలు మీరు గమనిస్తూ మీరు కాస్త నవ్వుతూ మీ గురించి చెప్పడం, పనులు పూర్తిగా గాడి గురించి చెప్పకుండా కొన్ని చెప్పకపోవడం చాలా మంచిది. అలాగే ఈరోజు మీరు కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా నష్టాన్ని తీసుకునే విధంగా అయితే ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో మీరు భగవంతుని పూర్తిగా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పనిని ప్రారంభించినప్పటికీ కూడాను భగవన్ నామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు విజయం సాధించిన తర్వాత కూడా భగవంతుని కృతజ్ఞతలు చెప్పుకోవడం చాలా మంచిది. రేపటి రోజున తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో తప్పకుండా అయితే మీరు చవిచూస్తారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి పరిణామాలు ఎదురుకానున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినది కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.